వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు దినపత్రికలపై మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు మేమేది చెబితే అదే వేదం, మేమేది చేస్తే అదే కరెక్ట్ అనే ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ పాత భావజాలాన్ని ఆయా సంస్థలు వదులుకోవడం లేదని దుయ్యబట్టారు. జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సన్మాన కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ కొన్ని మీడియా సంస్థల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ఎవరూ ఆధిపత్యం చెలాయించాలని కోరుకోవడం లేదని, ఇప్పటికైనా పాత ఆలోచన ధోరణి మార్చుకోవాలని సూచించారు. ఇక్కడ పొద్దున్న లేవగానే అమరావతి వార్తలు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. అమరావతి వార్తలతో తమకు ఇబ్బంది లేదని, కానీ అమరావతిలో కూడా తెలంగాణ వార్తలు వేయాలనే సంస్కారం ఉండాలని చురకలంటించారు. కానీ ఏపీలో తెలంగాణ వార్తలు రావన్నారు. తాను ఢిల్లీకి పోయినప్పుడు ఓ పత్రికను తిరిగేస్తే అసలు తెలంగాణ వార్తలే కనిపించలేదని, అసలు దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం, దానికో ముఖ్యమంత్రి కూడా లేనట్లు సదరు పత్రిక తీరుందన్నారు. ఈ విషయమై అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అది ఏపీ ఎడిషన్ సారని జవాబిచ్చారని గుర్తు చేసుకున్నారు. ఏపీ ఎడిషన్ లో తెలంగాణ వార్తలు రాయినప్పుడు తెలంగాణలో ఆంధ్ర వార్తలు ఎందుకని ప్రశ్నించారు. దీనిపై జర్నలిస్టులందరూ ఆలోచించాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడితే కొందరికి కోపం వస్తుందన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.